మనకు అసలు ఏ గ్రహ దోషాలు పోవాలన్నా ఎక్కువ నవగ్రహాలకే పూజించాలండి. కానీ నవగ్రహాలు అనేటప్పటికి ఎక్కడో తెలియని భయం. ఎందుకంటే వాటిని కరెక్ట్‌గా ఎలా పూజించాలనే విధానం అంటే పూజారులకి తెలుసు కానీ మామూలు వాళ్ళకి చాలా తక్కువ తెలుసు. మరి నవగ్రహాలు అసలు ముందు గుడికి వెళ్ళగానే ఫస్ట్ కన్ఫ్యూజన్ ఏంటంటే నవగ్రహాలు ముందు దర్శించుకోవాలా? లేకపోతే మూల విరాట్‌ని దర్శించుకున్నాక వచ్చి దర్శించుకోవాలా? లేకపోతే నవగ్రహాలు దర్శించుకున్నాక కాళ్ళు కడుక్కుని వెళ్ళి మూల విరాట్‌ని దర్శించాలా? ఇవన్నీ కూడా రకరకాల కన్ఫ్యూజన్ అండి. కొంచెం ఆ కన్ఫ్యూజన్ మాకు మీరు తగ్గించాలి చెప్పి. ప్రతి మనిషికి కూడాను నవగ్రహాల యొక్క అనుగ్రహం ఖచ్చితంగా ఉండాలి. ఏంటంటే కుండలిని చక్రంలో, జాతక చక్రంలో జ్యోతిష్యులు చెప్తూ ఉంటారు, మీకు ఈ గ్రహం వల్ల ఇబ్బంది ఉంది, ఈ గ్రహం మీకు మంచి చేస్తోంది అని. అయితే కొంతమంది ఏం చేస్తారంటే ఏదైతే గ్రహం తక్కువగా అంటే మనకి శక్తి తక్కువ ఇస్తుందో, వీక్ గా ఉందో వాటిని ఎక్కువగా పూజించమంటారు. ఇంకా కొందరు ఏం చెప్తారంటే, ఏమండి మీకు ఎక్కువగా అనుకూలంగా ఉన్నటువంటి గ్రహాన్నే మీకు ఫర్ చేస్తోంది, మీకు మంచి చేస్తోంది, కాబట్టి అటువంటి గ్రహాన్ని మీరు ఎక్కువ పూజించండి అని అంటారు. అందుకని నిత్యము కూడా మన నవగ్రహాలను కనుక అంటే మనసులో ధ్యానిస్తే ఇప్పుడు కూడాను నవగ్రహాల యొక్క చిత్రపటాలను ఇంట్లో పెట్టుకోకూడదు. అందుకనే మనకి ఉదాహరణకి సత్యనారాయణ వ్రతం జరుగుతుంది, ఆవాహన చేస్తారు, మళ్ళీ చివరికి ఏం చేస్తారు, ఉద్వాసం చెప్తారు. అంటే గ్రహాల యొక్క అనుగ్రహం కోసం అని. ఒక్కొక్క గ్రహం ఒక్కో రకమైనటువంటి మంచి చేస్తూ ఉంటారు. అమావాస్య పౌర్ణమి ఉంది, చీకటి రోజులు వెలుగు రోజులు రెండు ఉంటాయి కదా. కృష్ణపక్షము శుక్లపక్షము రెండు లేదా అంటే శుక్లం అంటే తెలుపు, కృష్ణం అంటే నలుపు కదా. మరి ఎప్పుడూ ఒకే రకంగా ఉన్నా కూడా మనకి కూడా ఎప్పుడు కష్టము వస్తేనే సుఖము విలువ తెలుస్తుంది, లేకపోతే సుఖం విలువ తెలియదు. అంతే కదా. ఎప్పుడు కారులోనే వెళ్తున్నారు అనుకోండి కొందరు, వారికి ఒక్కసారి విడిగా వెళితే తెలుస్తుంది, ఏ మెట్రోలోనో అదే బస్సు పట్టుకొని వెళ్తే తెలుస్తుంది. అంతేనా. ఎప్పుడూ కారులోనే తిరుగుతుంటే దాటి విలువ తెలియదు. అందుకని ఎప్పుడూ కూడాను సుఖాన్నే కాకుండా కొంత కష్టాన్ని కూడా ఉంటూ ఉంటుంది. ఈ గ్రహాల యొక్క అనుగ్రహం కోసం మన నవగ్రహాలను పూజించాలి. దేవాలయం సాధారణంగా శివాలయాల్లో మనకి నవగ్రహాలు కనపడుతూ ఉంటాయి, ఉపాలయాల్లోనే ఉంటూ ఉంటాయి. ఉపాలయాలు అంటే ఏమిటి, లోపల ఉన్నటువంటి అంతరాలయం ఏదైతే ఉందో వాటికి బయట ఉంటాయి అన్నమాట ఉపాలయాలు. ఈ ఉపాలయాల్లో ఉన్న నవగ్రహాలని ప్రదక్షిణ చేసేటప్పుడు 9 ప్రదక్షిణాలు చేస్తాం సాధారణంగా. ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యస్య రాహవే కేతవే నవగ్రహాలని కూడాను తలుచుకుంటూ చేయటం. ఆ తర్వాత నవగ్రహ శ్లోకం, ధ్యాన శ్లోకాలు ఉంటాయి కదా, ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్కటి ఉంటుంది. జపా కుసుమ సంకాశం కాశ్యపేయం మహాదితిం అని మొదలవుతుంది కదా. రాహు కనుకోండి, అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య నివర్తనం సింహికా గర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహం. శనేశ్వరుడు కనుకోండి, నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనేశ్వరం. ఈ విధంగా ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్కటి చెప్పుకుంటూ తిరుగుతాం. 9 సార్లు తిరిగిన తర్వాత లోపల ఉన్నట్టు చాలా మంది వెళ్ళిపోయి, మీరు అడిగారు ఇంకొక ప్రశ్న, కాళ్ళు కడుక్కుంటారండి అని. మామూలుగా నవగ్రహాల్లో తిరిగినప్పుడు కాళ్ళు కడుక్కోకూడదు. అది ఏమండి, మరి ఇవాళ నేను శని త్రయోదశి మరి పూజ చేయించుకున్నాను, నాకున్నటువంటి ఏవైనా సరే దోషాలు ఉంటే పోవాలి అని మరి కాళ్ళు కడుక్కోవాలా? అప్పుడు కూడా కడుక్కోవాలి. మరి ఎప్పుడు కడుక్కోవాలి అంటే, మనకి ఉన్నటువంటి జాతక చక్రంలో ఏదైనా ఒక గ్రహానికి దోషం ఉంటే అప్పుడు మనం అక్కడ పూజ చేయించుకున్నప్పుడు అప్పుడు వెళ్ళి వాళ్ళే చెప్తారు, ఆ పురోహితుల వారే చెప్తారు, మీరు వెళ్ళి అక్కడ పంపు ఉంటుంది, కాళ్ళు చేతులు కడుక్కొని కళ్ళు తుడుచుకొని 3 సార్లు ఇలా ప్రోక్షణ చేసుకోండి అని చెప్తారు. అప్పుడు వారు చెప్పినట్టుగా ఆ విధంగా చేసుకొని రావాలి. ఎప్పుడైతే మనం దానాలు చేస్తామో అంటే మనకు ఉన్నటువంటి ఏదైనా సరే గ్రహం యొక్క దోషం ఉన్నప్పుడు దానం చేసినప్పుడు అప్పుడు మాత్రమే చేయాలి. ఇట్లా మామూలుగా నవగ్రహాలను దర్శించుకోవచ్చు, తర్వాత ఈశ్వరుడు దర్శించుకొని చక్కగా ఆ ఈశ్వరుడు అనుగ్రహంతో మన ఇంటికి మామూలుగా వచ్చేయటమే. అసలు ముందు నవగ్రహాలు దర్శించుకోవాలా అంటే, ముందు మూల విరాట్ని దర్శించుకుని వచ్చేటప్పుడు నవగ్రహాలు దర్శించుకోవాలా? ఇక్కడ 2 విధాలుగా చేయొచ్చండి. మామూలుగా ముందు మనం ప్రదక్షిణ చేస్తాము, చేసేటప్పుడు మధ్యలో ఉపాలయాల్లో ఉంటుంది కదా నవగ్రహాలు, ఈ నవగ్రహాలను దర్శించుకొని లోపల ఈశ్వరుడి దర్శనం చేసుకోవచ్చు. లేదంటే మేము ఈ నవగ్రహాలకు మరలా వెళ్తాము, ఈశ్వరుడి దర్శనం చేసుకొని ఇక్కడ ఈ ఉపాలయాల్లో ఉన్నటువంటి స్వామిని దర్శించి రావచ్చా అంటే, అప్పుడు ఏం చేయాలంటే ఈ మామూలుగా లోపలికి దర్శనానికి వెళ్ళిపోయి ఆ తర్వాత నవగ్రహాల దగ్గరికి వెళ్ళి శిఖర దర్శనం చేసేస్తే సరిపోతుంది. మళ్ళా లోపలికి వెళ్ళే అవకాశం ఉంటే వెళ్ళండి, లేకపోతే మళ్ళీ శిఖర దర్శనం చేసేసి నమస్కారం చేసుకొని వచ్చేసేయచ్చు. ఇప్పుడు పెద్దవాళ్ళు ఉంటారండి, పూర్వపులో వాళ్ళందరూ మా ఇళ్ళ దగ్గర ఏం చేసేవాళ్ళు,
మా తాతగారు ఉన్నారు, లేకపోతే మా బంధువు వర్గం. ఇప్పుడంటే బాగా పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు, పెద్ద బిల్డింగ్లు పడిపోయాయి. ఒకప్పుడు ఏంటి, ఇంట్లో వెళ్ళగలిగిన నాడు వెళ్ళేవాళ్ళు. సో వయసు పెద్దదైన తర్వాత ఏం చేస్తారు, అరుగు మీదకి వచ్చి శిఖర దర్శనం చేసుకొని నమస్కారం, అంటే ఈశ్వరుడు అక్కడ ఉన్నాడు అని నమ్మకం, అంతే కదా. ఆ శిఖర దర్శనం చేసుకొని వస్తాం. అంటే ఇప్పుడు అదే విధంగా మొట్టమొదట ఈ నవగ్రహాల చుట్టూ తిరిగేసి లోపల శివాలయం లోపలికి వెళ్ళి శివుని దర్శించుకోవచ్చు. లేకపోతే లోపలికి వెళ్ళిపోయి మళ్ళీ వచ్చేటప్పుడు ఇక్కడ చేసినా కానీ ఆ శిఖరానికి నమస్కరించుకొని కూడా వచ్చేసేయచ్చు, తప్పేమీ లేదు. ఎట్టి పరిస్థితుల్లో కాళ్ళు కడుక్కోవద్దని చెప్తారు పెద్దవాళ్ళు. ఇప్పుడు నేను చెప్పినట్టు ఏదైనా దానాలు ఇచ్చినప్పుడు మటుకు కాళ్ళు కడుక్కోవాలి. పరిహారాలు చేసినప్పుడు అట్లా దానాలు ఇచ్చినప్పుడు మనకు ఉన్నటువంటి ఏదైనా ఎందుకు చేస్తున్నారు, ఆ దోషం ఏ ఉందో దోష నివారణార్థం మనం చేసుకుంటున్నాం, ఆ దోషం పోవటానికి చేసుకుంటున్నాం. ఆ దోషం పోవటానికి చేసుకున్నప్పుడు అప్పుడు కాళ్ళు కడుక్కోమంటారు. కడుక్కునేటప్పుడు కొంతమంది దగ్గర చూస్తూ ఉంటాం, ఆదరా బాదరా కడుక్కుంటూ వచ్చేస్తుంటారు. మడవలు తడవాలని చెప్తారు, లేకపోతే పట్టుకుంటుంది అక్కడ అని చెప్తారు. మనకి ఏదైతే దోషం ఉందో ఆ దోషం వల్ల మనకు తిరిగి పట్టుకోవడానికి అవకాశాలు ఉంటాయి. ఖచ్చితంగా మడవలు అనేటటువంటిది కాళ్ళు కడిగే నిత్యం కూడా మన ఇంట్లో బయట నుంచి వచ్చిన తర్వాత కూడా కాళ్ళు కడుక్కుంటాం కదా, కడుక్కునేటప్పుడు కూడా మడవలు ఖచ్చితంగా తడవాలి. ముందు నుంచి ఇట్ట పోసేస్తుంటారు, అట్లా కాదు, శుభ్రంగా మడవల నుంచి కూడా కాళ్ళు. ఇది నవగ్రహాలను మటుకు ఎట్టి పరిస్థితులు ఇంట్లో చిత్రపటాలు అట్లాంటి మటుకు పెట్టుకోకూడదు. మామూలుగా మేమండి గుడికి వెళ్ళమండి, ఇంట్లోనే నవగ్రహాల కోసం దండం పెట్టుకోండి. దండం పెట్టుకోవడానికి ఏముంది, దండం ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా పెట్టుకోవచ్చు, తప్పైతే ఏమీ లేదు.